ఫ్రెండ్స్, సైకో సస్పెన్స్ మూవీస్ మీరు ఎక్కువగా చూస్తారా? మీకు అవి ఎక్కువ ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. సైకో కిల్లర్ అలాగే థ్రిల్లింగ్ స్టోరీ ఉన్న మూవీస్ మీకు ఎక్కువగా ఇష్టమైతే ఈ 5 మూవీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నెంబర్ 1 మరియు నెంబర్ 3 మూవీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ సైకో సస్పెన్స్ మూవీస్ ని కేవలం తెలివైన వాళ్ళు మాత్రమే చూసి ఉండవచ్చు. ఎందుకంటే వీటిలో కొన్ని ఓటీటీలోకి రిలీజ్ కాలేవు. కాబట్టి వీటిని మీరు బాగా రీసెర్చ్ చేసి బాగా సెర్చ్ చేసి మరి చూడాల్సి ఉంటుంది. నెంబర్ 1, ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మనం గుంపుగా ఉన్న వ్యక్తులను మరియు ఒక శవాన్ని చూస్తాం. అయితే ఆ శవం ఒక సూపర్ స్టార్ ది. ఈ హత్య గురించి విచారణ జరుగుతున్న సమయంలోనే మరొక హత్య జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు, అదే విధంగా పోలీస్ పై అధికారులు అందరూ కూడా కూర్చుని ఈ హత్యలన్నీ ఒక సీరియల్ కిల్లర్ చేస్తున్నాడు అని కనుక్కుంటారు. అతను ఇంతకు ముందు కూడా ఇలాంటి ఎన్నో హత్యలు చేసి ఉంటాడు. అతన్ని ఒకసారి పోలీసులు పట్టుకుంటారు. కానీ ఇప్పుడు అతను జైలు నుండి బయటికి వచ్చాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవడు, ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నాడు అనేది మీరు ఈ మూవీ చూశాక తెలుసుకోవాలి. ఈ కేస్ ని ఒక టాలెంటెడ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఒక కేసుని కూడా ఓడిపోలేదు. అతన్ని వాళ్ళు ఆపగలరా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అయితే ఈ మూవీ ఈటీవీ విన్ లో ఉంది, అది కూడా తెలుగులో. ఈ మూవీ పేరు పాపన్. నంబర్ 2, ఈ మూవీని మీలో చాలా మంది చూసే ఉంటారు. మూవీ స్టార్ట్ అయిన వెంటనే ఒక శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారు. అయితే ఫారెన్సీలో ఆ శరీర భాగాలన్నీ కూడా ఒక వ్యక్తివి కావు, అంటే వేరే వేరే వ్యక్తివి. అంటే ఆ సైకో కిల్లర్ ఒక అమ్మాయి హత్య మాత్రమే కాదు, ఎంతో మంది అమ్మాయిల హత్యలు చేసి ఉంటాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవడు, ఎందుకు ఇలా దారుణమైన హత్యలు చేస్తున్నాడు, అతనికి ఏం కావాలి, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? మోస్ట్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే అతను హంతకుడిని పట్టుకుంటాడో లేదో అనేది ఈ మూవీ చూశాక తెలుసుకోవాలి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది 2023లో వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి థ్రిల్లర్ మూవీ తెలుగులో రాలేదు. ఈ మూవీ పేరు హిట్ 2 ద సెకండ్ కేస్. హిట్ ఫ్రాంచైజ్ లో ఇది 2వ మూవీ. మీలో ఎంతమంది ఈ మూవీని చూశారు, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 3, ఒక కథ ఎప్పటి వరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే ఈ మూవీ ఎలాంటిదంటే దాని స్టోరీతో మరియు స్క్రీన్ ప్లే తో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ మూవీకి 7.4 MDB రేటింగ్ ఉంది. దీని పేరు భూతకాలం. ఇది విమర్శకులను కూడా పిచ్చివాళ్లను చేసింది. మీరు కూడా దీన్ని చూశాక అస్సలు మర్చిపోలేరు. ఈ మూవీ స్టోరీ ఒక తల్లి కొడుకుది. వీళ్ళిద్దరు కూడా ఒక బాధాకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఆ అబ్బాయితో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఇక్కడి నుండి మూవీ హంటింగ్ స్టార్ట్ చేస్తుంది. హీరోతో జరుగుతున్న విషయాలన్నీ అతను చేసిన పాపాల వల్ల జరుగుతుందా లేదా అతనికి ఇంకా ఏదైనా వ్యాధి ఉందా అనేది ఈ మూవీ చూశాక తెలుసుకోవాలి. మూవీ BGM చాలా బాగుంది. అలాగే ట్విస్ట్ మరియు ట్రాన్స్ తో ఈ మూవీ అదిరిపోతుంది. ఈ మూవీ సోనీ లైవ్ లో ఉంది. నెంబర్ 4, గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ మూవీ ఇప్పుడు తెలుగులో వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు నేను చూసినప్పుడు ఇది తెలుగులో లేదు, కానీ ఇప్పుడు తెలుగులో డబ్ అయింది. ఈ మూవీ పేరు స్మైల్ మ్యాన్. మూవీ IMDb రేటింగ్ 7.4. ఇది ఒక సైకో కిల్లర్ స్టోరీ. ఇతను చాలా విచిత్రంగా తెలియజేస్తూ ఉంటాడు. హత్య చేసిన తర్వాత బాధితుల ముఖంపై స్మైల్ సింబల్ ని తన కత్తితో గీస్తాడు. అయితే అది టైటిల్ లోనే రివీల్ అయ్యేలా స్మైల్ మ్యాన్ అని పెట్టారు. అయితే అతని టార్గెట్ ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే అతను స్మైల్ ఆకారాన్ని ఎందుకు గీస్తున్నాడు. అయితే ఇందులో ఇంకొక స్క్రీన్ ఏమిటంటే హీరోకి అస్తమా అనే వ్యాధి ఉంటుంది. అంటే అతనికి విషయాన్ని కూడా తొందరగా మర్చిపోయే వ్యాధి ఉంది. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఆ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కేవలం 2 గంటలు ఉన్న ఈ మూవీలో మీకు ఎన్నో ట్విస్టులు మరియు డాన్స్, అదే విధంగా ఎన్నో థ్రిల్లింగ్ పాయింట్స్ చూడటానికి లభిస్తుంది. ఇది చాలా మంచి మూవీ కాబట్టి దీన్ని మీరు అల్ట్రా ప్లే లో చూడవచ్చు. అయితే ఇక మనం వీడియోలోని చివరి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది తెలుగులో రాగానే చూసిన వాళ్ళందరూ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంది అని చెప్తున్నారు. ఒక ఎంగేజ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ చూడడానికి మనకు లభిస్తుంది. ఇందులో బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్ మరియు ట్రాన్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ మరియు సినిమా ఆటోగ్రఫీ కూడా అదిరిపోయింది. దీన్ని చూశాక మీరు ఈ మూవీకి ఫ్యాన్ అయిపోతారు. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ ఉన్నాడు. అతను వ్యక్తులను కిడ్నాప్ చేసి చాలా రాక్షస రీతిలో చంపుతూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళని కాల్చి పడేస్తాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవడు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు,
అతని మోటివ్ ఏమిటి అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అతన్ని ఎవరైనా ఆపగలరా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ పేరు 11. ఈ మూవీలో నవీన్ చంద్ర గారు నటించారు. అలాగే ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇంటర్వెల్ లో సైకో కిల్లర్ ఇతను అని మనకు చూపిస్తారు, కానీ దాని తర్వాతే ఎన్నో ట్విస్ట్లు మరియు ట్రాన్స్లు మనకు చూడటానికి లభిస్తుంది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, అదే విధంగా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. మతిని పోగొట్టే సస్పెన్స్ మూవీని చూడాలి అనుకుంటే దీన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇది జియో హాట్‌స్టార్ లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.